నిమిషం నేను కనబడకపోతే మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా అని ఊరంతా తిరిగి మా నాన్న ఎంత బాధపడుతున్నాడు. సంధ్యా సమయంలో చీకటి అయిపోతే మా అబ్బాయి ఏ భూతాలు ప్రేతాలు పట్టుకుంటానో అది భూత ప్రేతాలంటే భయపడాలి. అందుకని అబ్బాయి బయటికి వెళ్ళకురా అని ఇంట్లోనే కూర్చోబెట్టి మా అమ్మాయి ఎంత ఏడుస్తూ ఒక క్షణం కనబడిపోతే ఏమండి మీరు లేకపోతే నేనేం ఉండలేనండి అని ఏడ్చి నా ఇళ్ళ నా బంగారు పిల్ల ఆవిడంతా ఏడుస్తుంది. భార్యాభర్తలతో ఎంత ఏమొచ్చుతో అంటే ఈ లేకపోతే ఆవిడ పొరపాటు మంచిని కూడా తాగట. ఆయన లేకపోతే ఈవిడ తాగదు, ఈవిడ లేకపోతే ఆయన తినలేదు. అలా ఉండేవారు. నిజంగానే కొంతమంది భార్యాభర్తలు అనుబంధం అండి. ఈ మధ్యలో ఒక ఆవిడ భర్త చచ్చిపోతే శవం దగ్గర ఏడుస్తున్నారు వాడిని. ఏమండి మీరు లేకపోతే అలాగంటే బతకడం 2 వాయిలు ఇడ్లీ వేసుకుంటే చెరువు వాయి తినేవాడు రేపు పొద్దున్న 2 వాయిలు నేను ఒక్కదాన్ని మీరు లేకపోతే ఎలా తినండి అందులో వేసుకుని ఉంటుంది. అది బాధ 2 వాయిలు ఆవిడేది నాకు అలా బాధపడతారు కొంతమంది. చేత నా భార్య ఆవిడైపోతుంది. నా పక్కన నాకు కూడా తిరిగి నా శిష్యులు వాళ్ళంతా బాధపడతారు. అతిథి సంతర్పణ ఏమైంది, అగ్ని ఏమైంది, నిత్య కూర్చాలకు దూరంగా దేవుడా ఈ ఆకాశం కొండ కలిసే చోట పారేసేవాళ్ళను అని ఏడ్చాడు. నన్ను ఎవరింటికి తీసుకెళ్తారన్నాడు. ఇక్కడ ఉంటే లాభం లేదు అనుకుని ఇక అలా తిరిగి ఎక్కడన్నా ఏదైనా దొరకకపోతుందా అంటే ఒక చోట హిమాలయ పర్వత ప్రాంగణంలో ఒక అద్భుతమైన పొదరిళ్ల మధ్యలో అన్ని ఉద్యానవనాలు అన్నమాట. మంచి తోటలు, మామిడి చెట్లు, గోరింటాకు చెట్లు, మల్లె తీగలు, కొంచెం వాతావరణం అక్కడ ఆహ్లాదంగా ఉంది. ఒక రత్నాలు తాపడం చేయబడిన భవనం కనపడింది. అది రత్న భవనం, కనకమయ్య భవనం, సంపద కలిగిన వాడి గృహం అన్నమాట. హిమాలయాల్లో ఇటువంటి భవనమా అనుకుని ఆశ్చర్యపోయి ఇక్కడ ఎవరో ఉన్నారు, వెళితే నాకు ఇంటికి వెళ్ళడానికి దారి చూపిస్తారు అని అక్కడికి వెళ్ళాడు. అదిగో అక్కడ కనిపించింది ఒక మహాపూర్వ సౌందర్యవత అన్నమాట. ఏ సౌందర్యవత అంటే తమితం వాభోగధవళాం సుఖములోని అంగదట్టపు కావిరంగు వలన శశికాంతమణి పీఠి జాతువారక కాయలు తుంగ భుజపాడి నత్తమెల్ల తరుణాంగుళీ ధూత తంత్రీశ్వరంబుదో జిలిబిలి పాట ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోడ్పు కనులోయి రతి పారవస్య విభ్రమము తెలుప ప్రౌఢి పలికించుగేత ప్రబంధములకు కమ్రకర పంకరు రత్న కటక ఛన ఛటధ్వని స్ఫూర్తి తాళమానవులు గొలుప ఇంపు తడుకొత్త వీణ వాయింపుతుంది. ఒక పరమసుందరిపడి కనపడింది. అక్కడ ఒక పోక చెట్టు ఉందిగా, మొక్కలు కాసే చెట్టు కింద చాలా నున్నగా ఆకుపచ్చగా ఉంటుంది. ఆ ఆకుపచ్చని పోక చెట్టు బోధి దగ్గర కూర్చుని చట్టా మీద చేతులు వేడ పెట్టుకుంది, ఎవరి పావడా పెట్టుకుంది. ఆ పావడ తొడల మీద పడి ఆవిడ శరీరాన్ని ఇంకా అందంగా తయారు చేస్తుంది. ఇక ముఖం విరిగిపోతుంది అరుణవర్ణంతో, చేతులకి కంకణాలు ఉన్నాయి, కళ్ళు సగం మూసి పూర్తిగా తెరవకుండా పూర్తిగా ముయ్యకుండా చేతులు వేడ పెట్టుకుని ఇలాగా ఏమని వాయిస్తారు మహామధురంగా. ఈ వాయిస్తున్నప్పుడు ఆవిడ పాడుతోంది, పాట బాగుంది. పాటకి తగినట్లుగా ఈ వేడ వాయిస్తున్నప్పుడు చేతులకున్న కంకణాలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పూర్వం ఆడవాళ్ళు బంగారు వేసుకునేవారు. ఈ గాజులన్నీ టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. అది ఎలా ఉందో తెలుసా? కమ్మరకర పంకరుహరత్న కటక ఝణ ఝణ ధ్వని స్ఫూర్తి తాళమానములు ఒలుప. పవిత్రమైన సున్నితమైన ఆవిడ చేతులకున్న గాజుల శబ్దం పాట పడుతున్నప్పుడు టింగ్ టింగ్ అని తాళం వేస్తారు. పాండురంగ మహాత్మ వంటి సినిమాలు చూడండి, పక్కన అందులో నటసాల పడుతుంటే పక్కన టింగ్ శబ్దం వస్తున్నాడు. ఎంత మధురంగా ఉంటుందంటే అది. అందులో మన భక్త దుకాణం పాటని చిక్క చోటు చూపిస్తారు అన్నమాట. కలి బీజాంకురాళే రూపాడలే బీజాడలే ఏకు బీజ పోటీ జన్మ కోటి తరుపేటి కోటి జన్మ కోటి సుమాలి పడి కోటి జన్మ పేటి సుమాలి పడి. అంటే నాటేది ఒక మొక్క, 100 కొమ్మలు, ఇన్ని పువ్వులు, ఇన్ని పళ్ళు. ఒక్క మొక్క నాటితే ఇన్ని వస్తాయి. ఒరే నువ్వు కూడా నీ జీవితంలో ఒక్క మంచి పని చేస్తే ఇంతమంది మహానుభావులు తయారు చేస్తావురా. అలాగే జీవితంలో ఒక్క పుణ్యం చెయ్యి అని ఒక అద్భుతాన్ని పాటిస్తాను. అక్కడ
తాళం వేస్తూ ఉంటే సరిగ్గా ఈ అలసాని పెద్దల రాసిన పద్యముల కోసం అక్కడ తాళం వేశారా అన్నంత బాగా వేశారు. అందుకే జాగ్రత్త విసిగ దృష్టిలో నా పాట అన్నమాట. ఇప్పుడు పాట ఉందామంటే ఏమవుతుంది, పాపం రాసేవాళ్ళు గొప్పవాడు ఎప్పుడూ ఉంటారు. ఆ పాడేటప్పుడు వెనకాల గందరవాళ్ళు ఎక్కువైపోయి అది ఏమిటో నాకు ఇప్పుడు అర్థం కాదన్నమాట. అనేసరికి సరే ఉంటుంది డబ్బులు పడుకు వస్తుంది. ఆ చోట పాట ఏంటంటే ఆగి ఒక పిల్లాడు ఏంటంటే డబ్బులు పడుతుంటే చిక్కు రైలే అన్నాడు. ఇప్పటికి ఈ చిక్కులోంచి బయటపడ్డాను, నన్ను గుర్తు చేశాను అన్నాడు. పాపం ఏదో రాస్తారు, వాళ్ళ కష్టం వాళ్ళది, వీళ్ళ కష్టం వీళ్ళదని కాకుండా అంత హాయిగా చెవులకి ఇంపు కలిపిగా పాడేవారు. అది అలాంటి తాళంతో ఈవిడ వీణ వాయిస్తుంది. చూచాడు ఆయన, ఆవిడ చూచింది. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఓ నాయన ఇదేమంటారా, చూస్తే పిలక గుండు, పైగా నామం. గుండు పిలకతో నామం పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటాడా? అబ్బా, అందుకే కాబట్టి అమెరికాలో అందరూ ఈ మధ్య గుడి చేస్తున్నారు అనుకుంటున్నారు. అంటే గుడిలో కూడా ఇంత అందమంది సమయాన్ని నిజంగా కూడా 10 మంది గుండు పని అందం అండి. అదృష్టవంతులు ఎలా ఉన్నా అందంగా ఉంటారు, 10 మంది ఎలా ఉన్నవాళ్ళు ఏది మేకప్ చేస్తారు, అది మేకప్ అయ్యారు. కాబట్టి మొత్తం మీద ఈ సౌందర్యాన్ని చూసేవాడు ఎక్కడి వాడు ఎంత వసంత గంతునం చక్కద నంతునం గెలువదాలేటి వాడు మహీసురామయం ఎక్కడ ఈదము విభవం ఎక్కడ ఏలని బంటుగా మరుం దక్కబనంగా అక్కడ నన్ను వీడు పరిగ్రహించిన. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? నలకోబరుడా, లేక ఇంద్రుడి కొడుకు జయంతుడా, వసంతుడా, మన్మధుడా? వాళ్ళందరినీ కూడా తన సౌందర్యంతో జయించగలిగేంత అందగాడు వీడు. ఆ దేవుడా, వీడు కనుక నాకు భర్త అయితేనా, వీడు నన్ను గౌరవించుకుంటేనా, ఇక మా జీవితం ధన్యమే ధన్యం అనుకుంటాడు. ఇక్కడ గొడవ దొరికితే బాగుంటుంది. ఈయనకి పాప వేదిరి ఇట్లా ఆ చూపులు ఆ వయ్యారాలు తెలుసుకునే స్థితిలో లేదు. మీరు కేవలం ఏదో చెప్పడం పాట చెప్పుకోవడం తప్ప ఎందుకు చూపొప్పలన్నా తప్ప. అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సుందరి నువ్వెవరిని చక్కగా చదివినా కూడా ఎవడన్నా అడుగుతారు. మంచి ట్రైనింగ్. మళ్ళీ ఎందుకు కూడుతున్నారంటే మంచి ఎక్కడ ఉంటే అక్కడ తెగ ప్రశంసించాలి, చట్టం తక్కువ చెప్పాలి, మంచి ఎక్కువ ప్రశంసించాలన్నమాట. దగ్గరికి వెళ్ళి యౌవతి నీవు గీత హరిరేక్షణ ఒంటి చెరించదు ఓటలేక యువన భూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవ కపిలి క్రూన ఇన్నగాగ్రమునకు చనుదిల్చి పురంబు చేర ఇంక విధిగాంతు తెల్పగదనే తెరువెత్తి శుభంబు నీకవు. ఇంతకు చూడగానే ఆవిడ కళ్ళు తెక్కదిపోతున్నాయి. ఈ అందం చూసింది కదా అని తెగ చూస్తుంది, కళ్ళు తెలవేలా తిరుగుతుంది. అందుకని గీత హరినేక్షణ, లేడి కళ్ళు వంటి కళ్ళు కలిగినటువంటి వాడిని హరినేక్షణ అంటారు. మరి మామూలు లేడి కళ్ళు కాదట. గీత భయపడిన లేడి ఎలా చూస్తుందో ఓ లేడి నువ్వు అలా చూస్తున్నావు, ఇటు దిగుతున్నావు కళ్ళు చకితంగా. అసలు ఎవరో నువ్వు ఈ అడవిలో సందేహం లేకుండా భయం లేకుండా ఒంటరిగా తిరుగుతున్నావు. ఒంటరిగా తిరిగితే నీకు భయం లేదా? వాళ్ళు ఈ సంగతి నాకెందుకు, నేను ప్రవరుడని ఒక పండితుడిని, నా కర్మయోగం వల్ల ఇక్కడికి వచ్చాను పొరపాటున, అందుకేనా కొవ్వెక్కి అన్నాడు. కొవ్వెక్కి వచ్చానని చెప్తున్నాడు. తిండి తెల్లాగా ఆయన వేగా నెయ్యి తెగదాగి కొవ్వెక్కి ఇక్కడికి వచ్చాడంట. బాగా కడిగింది తల్లి. ఇంటికి వెళ్ళడానికి మార్గం తెలియట్లేదు. మా ఇంటికి దారి చెప్పాలి, మా ఊరు మన ఊరు చెప్పచ్చు లేదు, మా ఇంటికి పంపించుకున్నాడు. పూర్వం ఈ లెటర్ ప్రతి గ్రాండ్ ఫాదర్లో పాట ఉండేది. వాడు ఒకడు వాంకా చూకోమనేవాడు లెటర్ రాసి ఆయన నువ్వు మై గ్రాండ్ ఫాదర్ నాకు రాసి పోస్ట్ బాక్స్లో వేశాడు. ఇంకా గ్రాండ్ ఫాదర్ ఎక్కడ ఉంటాడో చెప్పదా. అలాగే మా ఇంటికి అలవాటులో చెప్పాలంటే ఆవిడ ఉంది. ఎందుకంటే చమత్కారాలు వీడు దొరికేడే చదువుతుంది. ఆవిడ దొరికాడు ఇంత అందగాడు పోయా. అందుకని ఎంతలు కన్నురుండ తెరువెవ్వరి వేడదు
ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపం విడి పల్కరించులాగింతియగాక నీ వెలుగవే మును వచ్చిన త్రోవ చొప్పు చెప్పు కాదు త్రోవ చొప్పు నీకెంత భయము లేగడుగా ఎల్లిదమైతిమే మాటలేటికి ఏమయ్యా నీకు చూస్తే ఎంత అంతగా విశాలంగా ఉన్నాయి కళ్ళు కొంతమంది కళ్ళు ఎలా విశాలంగా ఉంటే కొంత చేత పెట్టలేకపోతే నీ కళ్ళు ఎంత ఉన్నాయి కదా ఆ మాత్రం నువ్వు వచ్చిన దారి నీకు తెలియదా నన్ను దారి అడుగుతావా ఏదో ఆడదు ఒంటరిగా ఉంటే వంక పెట్టుకుని పలకరించడానికి వచ్చావు తప్ప పలకరించడానికి నెపంతో పలకరించడానికి వచ్చావు తప్ప నీ దారి నీకు తెలియదా ఇదిగో ఎంత ఆడవాళ్ళు లోపోయిపోయామనుకున్నావా నిర్భయ చట్టం ఉంటుంది నీకు తెలియదేమో జాగ్రత్త ఎల్లిన వైద్యమే ఎంతలో పోయిపోయావా నీకు నీ వెలుగువే ముందు వచ్చిన త్రోవ చొప్పు నువ్వు వచ్చినటువంటి మార్గం యొక్క విధానం నీకు తెలియదా ఇందాక చెప్పు అని చదివారు అందరూ చెప్తాను చెప్పడం కాదు త్రోవ యొక్క విధానం నువ్వు వచ్చిన మార్గం నీ గమ్యం నీకు తెలియదా అన్నమాట రూట్ అని అర్థం అనగానే నాకేం తెలియదమ్మా నా కర్మ వల్ల పసర అసలు ఇక్కడికి వచ్చాను ఆ పసర పెసర ఎగిరిపోయింది ఇప్పుడు అందుకే నీ దగ్గరికి వచ్చి పసరి అడుగుతున్నాను నన్ను ఇంటికి పంపించాలి ఎన్ని చెప్పినా ఆవిడ రకరకాలు ఉంటుంది వీడికి అర్థం కాదు చెప్పాక వీడికి కేవలం చదువుకున్నాడు వీడికి మేమే తిరిగిపోవు అక్కడికి ఎప్పుడు వచ్చేదిగా కాసేపు ఎక్కడన్నా లాస్ ఏంజల్స్ లో బీచ్ లో కూర్చుంటే ఆవిడ ఏమో తెలుస్తుంది అక్కడ కూర్చుని కూడా కాదు అందుకని కాలమ్మా మా ఇంటికి వెళ్ళిపోవాలంటారు అక్కడికి చివరి మిస్ వచ్చేసింది ఆవిడకి ఏమయ్యా రమ్మని చూస్తున్నాను ఎక్కడ ఊరు ఇంటికి పోతానంటే నీ ఊళ్ళో ఏమన్నాయి గుడిసెలు తప్ప ఇక్కడ చూడు రత్నాల భవనాలు 2 అంతస్తుల భవనాలు ఇంట్లో బాత్రూములు ఎటాచులు పైగా నీళ్ళతో కడుక్కోగలిగిన టిష్యూ పేపర్ ఇష్యూ చేస్తాను అక్కడ ఎంత సుఖంగా చలి హిమాలయాల్లో వాటి కాదు మా దగ్గర నీ సుఖాలే వేళకి అన్నీ దొరికితే ఇంకో ఫ్రిడ్జ్ అందులో పెట్టుకుని శుభ్రంగా ఒక్కసారి వండుకున్నామంటే ఏడాది సరిపోతున్నది అని రకరకాలుగా చెప్పింది అక్కడ చాలా మంచి పెద్దనమాట అక్కడ మీ కుటీర నిలయములకు సరిరాకపోయేనే ఎక్కడి నందసందనములు ఎక్కడి గంగశైలములు ఈ నవలీని గుంజమున్నది అనగానే లేదమ్మా అక్కడ మా పూజలు ఉంటాయి మా ఆవిడ ఉంటుంది మా తల్లిదండ్రులు ఉంటారు మా పనులు మాకు అన్నాడు అప్పటికి వెలగలేదు ఇది కొంచెం చూపులు ఇక్కడ అప్పుడు ఆవిడ నా ఇంకెందుకు ఇది చెప్పి నేను ఎన్నైనట్టుగా చెబితే నీకు ఎక్కేటట్లేదు యజ్ఞం ముఖాముఖి చెబుతున్నాను నెక్కము దాపనేల ధరణీశ్వరనందన ఇంక నీపై చిక్కె మనంబు నాకు ఇంకెందుకు లేదని చెప్పేస్తున్నాను దాచడం అనవసరం నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను నన్ను కౌగిలించుకో పెళ్లి చేసుకో ఇక్కడ హాయిగా ఉండు పోతే పోతారా వెళ్ళాలి నువ్వు ఇక్కడ కొత్త వెళ్ళాలి లేదా ఇక్కడ సిటిజన్షిప్ నీకు ఖాళీ నేను ఇచ్చేస్తాను నిజంగా ఆవిడ పెళ్లి చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా ఆ వంటనే ఇక్కడికి రావచ్చు నేను ఎవరిని అనుకుంటున్నావు వెళ్ళాడా మానవ స్త్రీని కాదు పేరు వరూధిని విప్ర కుమార కృతాచి తిలోత్తమ హరిణి హేమ రంభాదు రామనాట్యము మదీయలకు ప్రాణసములు నేను పూర్వం పాలసముద్రం నుంచి దిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు పుట్టాను అప్పటి నీరు అందులోంచి పుట్టే కనుక మమ్మల్ని అప్సరసలు అప్సరస అంటే నీటి నుండి పుట్టినవారు కాబట్టి మీరు ఎవరినైనా అప్సరసలో ఉన్నామనకండి ఆవిడ నీటిలోంచి పుట్టాలి నేను కూడా ఆసుపత్రిలో పుట్టి కూడా అప్సరసలు నేను అలాంటి అప్సరసని నా పేరు వరూధిని హేమ రంభ మొదలైన వాడు నా స్నేహితురాడు నేను విష్ణువుకి నృత్యం చేశాను ఆయనతో ఎప్పుడు ప్రేమలో పడలేదు ఇంద్రుడి దగ్గర నృత్యం చేసి నువ్వు నాకు నచ్చవు అని బలాలుగా అతను ఏంటి ఇక్కడికి వచ్చాను ఎప్పుడు ఇంద్రుడిని కూడా కన్నెత్తి చూడక బ్రహ్మచర్య దీక్షతో పురుషులంటే అసహ్యంతో ఏకాంతంగా హిమాలయాల్లో ఉంటున్న నా హృదయాన్ని నీ రూపం ఆకట్టేస్తుంది ఆయన మొట్టమొదటిసారి సిగ్గు విడిచిపెట్టి నేను అడుగుతున్నాను నన్ను వివాహం చేసుకోకూడదు అంటే హరిహరి ఎంత మాట ఉన్నాను నేను ఏకపత్ని వ్రతుడి నాకు సంధ్యావందనం ఇష్టం కానీ ఓ సంధ్య ఈ వందనం నాకు ఇష్టం కాదు నేను పొరపాటు కూడా నీకు దొరికిరాను అన్నాడు నీ మొహం నువ్వు యజ్ఞం చేసినా సంధ్యావందనం చేసినా సత్యాన్ని స్వర్గానికి రావడానికే స్వర్గానికి వెళ్ళడం కోసం పూజలు చేస్తున్నావు బతికుండగానే స్వర్గాన్ని చూపిస్తాను నేను అంటున్నాను పైగా నేను స్వర్గం నుంచి వచ్చాను అప్సరసని
అసలు చచ్చాక స్వర్గం ఉందో నీకేం తెలుసుగా, నేను నిజంగా స్వర్గం నుంచి వచ్చిందా ఇక్కడ ఉంటే సుఖం పొందొచ్చు కదా అంటారు. పైగా చెప్పేవాడు యజ్ఞముల ఫలితం మా కౌగిలిలో సుఖించుటే కదా, అందుకే యజ్ఞాలు చేసుకున్నారు. నువ్వు చెప్పిన సుఖం నాకు అక్కర్లేదు, నేను మాత్రం భూలోకంలో కర్మం ఎలా ఉందో అలా నడుచుకుంటాను. ఎంత కష్టం ఇందులో. ఒక పక్కన పరమ కామాతుడు, పైగా అప్సరస, ఆ సౌందర్యం బ్రహ్మ దగ్గర కూడా లేదంటారు. ఈయన ఇంత కఠోర బ్రహ్మచర్యం, ఏకపత్ని వృద్ధుడి పరస్త్రీని ముట్టుకున్నాడు. నా బిడ్డలు నాగుతారు, నా వృద్ధంటాడు. కాసేపు ఎవడో నవ్వుతాడా, వాదించి వాదించి విసిగిపోయాడా, ఇంకా ఒక్కసారి మీదపడి కౌగిలించుకుంటే నవ్వుతాడేమో, మీదపడి కౌగిలించుకుంది. ప్రాంచభూషణ బాగు మూల రుచితో పాలింట్లు పొంగ పై అంచులు మోమగా కౌగిలించి అదరం భాషంప హా శ్రీగరీయంచులు బ్రాహ్మణుడు అరమోమిడి తది అంశద్వయం వంటి పొమ్మంచుంద్రోచిన అంచునే సదున మాయలు తీర చెప్తాము. మీదపడి అమాంతంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోకపోతే మీరు వెంటనే పక్కకి తలబెట్టుకుని హా శ్రీహరి చచ్చిపోయాడు. పాపం వద్దో వచ్చేసింది శ్రీహరి అంటే. ఎంత అత్యద్భుతమైన నిష్ఠ ఆలోచించారు. ఆ సమయంలో కూడా ఆవిడ చూపించబోతుంటే గాఢంగా కౌగిలించుకుని మీదపడి ముఖం మీద ముఖం పెడుతున్న సమయంలో ఆ ముద్దు నా పుట్టినది ఎడ చేత్తో తోసేశాడు, చిచ్చి ముట్టుకున్నాడు. అటువంటి గార్హస్థ్య నిష్ఠ గరిష్ఠుడు, గృహస్థాశ్రమ నిష్ఠ కలిగిన వాడు రావుడండి. అటువంటి మహానుభావుడు చేస్తుంది. ఆవిడ దూరంగా పడిపోయింది, చాలా పాపం వచ్చింది, ఏడ్చింది. ఆ ఏడుపునే అల్లసాని కథ అటు ఇటు ఏడ్చారని సామెత. 3 ఏడుపులు ఉన్నాయండి మనకి ప్రబంధాల్లో. ముగ్గు తిమ్మల గారు ముద్దుగా ఏడిపించారు. ఎవరి చేత? సత్యభామ చేత. పట్టుమూర్తి రామరాజభూషణుడు కాంబోజీ రాగంలో ఏడ్చింది అంటాడు హీరోయిన్. కాంబోజీ రాగం అంటే తెలుసు కదా, భయమంటున్నాడు ఎత్తుకోవడం. ఓ దివ్య రమణులారా అది తిలకాంబోజీ. తిలకాంబోజీలో తెలదీసి కాంబోజీ అంటే ఎలా ఉంటుందో ఒకసారి అంత హై లెవెల్లో ఏడ్చింది. అందుకని ఆవిడ బావురుమని ఏడ్చింది. వీటినంతూ గొప్ప చదువుబెట్టాల అశ్రులు చిందు వందగని ఏడ్చింది బాబా. ఎన్నో బతిమాలింది అనుకోండి. విశ్వామిత్రుడు నేలకిని పట్టుకోలేదా, వాడికి తపశక్తి పాడైందా, ఇంద్రుడు అహల్య దగ్గరికి వెళ్ళలేదా, వాడికి సత్యసింహాసనం దూరం అయ్యిందా, ఎంతమంది మహానుభావులు అప్సరసలు వెంటపడలేదు, నువ్వేం గొప్పవాడిగా అని ఏం చెప్పినా ఇది మాట్లాడితే ప్రమాదం. అందుకని మాట్లాడలేక అక్కడి నుంచి బయలుదేరి చిచ్చి అనుకుని అక్కడ ఆకాశ గంగం ఉంటే ఆ గంగలో శుభ్రంగా స్నానం చేసి ఆవిడ ముట్టుకుంటే శరీరం అపవిత్రం అయిపోయిందండి. ఆ గంధం పోయేలా స్నానం చేసి ఎంతవరకు వేడని పట్టుకుంటున్నాను, నేను అగ్నిని పూజిస్తున్నా రోజు. ఆ భగవంతుని పూజిస్తే ఇంటికి తీసుకెళ్ళడా అరుగుని అగ్నిహోత్ర, నువ్వు నన్ను మా ఇంటికి చేర్చు. ఎందుకు చేర్చాలి అంటే నా దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి కనుక. నేను దానము, జపము, అగ్నిహోత్రం ఈ 3 వేళ తప్పకుండా చేస్తే ఎప్పుడు ఇతరులకు దానం చేసేవాడికి శక్తులు వస్తాయి, అగ్నిహోత్రం ప్రేమిస్తే శక్తులు వస్తాయి. నేను అవన్నీ బాగా చేస్తాను. పరదాధనాదుల కారణేది ఇక్కడుంది అసలు కవిత్వం అంతా. నేను నా జీవితంలో ఎప్పుడు పరస్త్రీని కోరకుండా ఉంటే, పరస్త్రీని కాదు ఇతరుల డబ్బులు కూడా కొట్టేయాలనే ఆశ లేకుండా రావాలి. పక్కవాడి పంప బాగుండదు, వాడికి లాగేద్దాం, 2 గజాలు కలుపుకుందాం, ఇలాంటి ఊహ నాకు ఎప్పుడు లేకపోతే నన్ను సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుమి నుండు పశ్చిమాంబోనిధిలో నరయమున భవ్యవాహన. ఆవిడికి 4 సార్లు మీద పడితే నా బుద్ధి మారిపోతుందేమో, అందుకని సన్మానంతో అంటే నా మానం చెడిపోకుండా నన్ను ఇంట్లో చేయొచ్చు. సూర్యుడు అస్తమించేలోపు అనగానే అగ్నిహోత్రుడు ఇతను ఆవహించాడు. ధగధగ వెలిగిపోయింది ఇతని శరీరం. అగ్ని ఆవహించడం వల్ల కన్ను మూసి తెరిచేలోపు ఇక్కడ ఆయన వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోయాడు, తన పనిలోకి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఆ కథకి మళ్ళీ రావుడు పాత్రన్నాడు. ఇక ఈవిడ ఇక్కడ ఆయన అలా వెళ్ళగానే వాడు వెళ్ళిపోయాడు అని ఏడుచుకుంటే చెరికెత్తులు వచ్చి వాడి మొహం, వాడు ఎక్కడుంటాడు, బయటికి వెళ్ళే ఓపిక లేకే కదా నిన్ను బతిపల్లాడు. అక్కడ మన ఉద్యానం ఉంది కదా, మన గార్డెన్, అక్కడే ఉంటాడు మా అనుమానం, అక్కడికి వెళదాం అని అక్కడికి తీసుకెళ్ళారు. ఇదంతా ఒకటి చూశాడు. వాడి పేరు కలి అని ఒక గంధర్వుడు. వాడు చాలా కాలం క్రితం వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు ఈ వరుదిని.
ఆవిడ లాగి గోప మీద కొట్టింది. అటమైన వాడు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నేను ఎవడు పడితే వాడిని భరించను. వాడిని చూసి ఐసార మధ్య నేనేమో ప్రేమించి గంధర్వుని సాటిలోని పైగా క్యాష్ ఫీలింగ్తో అడిగాను. అదొకటి వెళ్ళి అక్కడ ఐదరు కూడా ఒకటి కాదు కదా. అంచేత దగ్గరికి వెళ్ళి ప్రేమించానంటే చీపు అంటావా, ఇప్పుడేమో ఎక్కడో ఉన్నటువంటి ఆ తిలకపత్రులు గారిని ప్రేమిస్తావా, నువ్వు బాగా అయింది అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు ఏం చేశాడు లోపల, ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు మాయలు ఉన్నాయి కదా, ఎంతో పూర్వం నుంచి ఆవిడ మీద ఉన్న ప్రేమ ఇప్పుడు నాకు భరించాలండి, వాడి రూపంతో పెడితే బాగుంటుంది అనుకుని వెంటనే తన గంధర్వ మాయతో అచ్చం ప్రవరుడిగా మాయపోయాడు. మాయా ప్రవరుడు. ఈ ప్రవరుడు అది ఒక చెట్టు మీద కూర్చొని పువ్వులు కోస్తూ కనబడ్డాడు. చెలికెత్తెలు వరుదిని అక్కడికి తీసుకొచ్చారు. వరుదిని వీడికి వచ్చింది. ఇంకా వెంటనే మీద పడిపోయింది. ఇంకొక క్షణము కాదంటే నేను చచ్చిపోతానన్నాడు. అద్భుతమైన లలితమైన పదాలతో ఒక పద్య రచన తెలుసు అక్కడ. ఏలరా ఈ చలం గుడిగి ఏలరా, ఏలరా ఈ చలం గుడిగి ఏలరా, బాలరసాల మాలతీ జాలములో శశాంక కరజాలములో వల్లవంత నస్రువుల్ జాలుగా నాలుగు జాలు ఇక జాలు భవంబలునంత కాకము పాలయి రాత్రి పంచశరు బాలికి చిక్కిది నీకు దక్కిది. ఎలా అంటే నన్ను ఏలుకోరా అంటారు. ఈ చలం గుడి ఏలరా, ఒరే ఇంకెందుకురా నీకు పట్టుదల, ఒరే ఎందుకురా నీకు పట్టుదల, నన్ను ఏలుకోరా అంటారు. నేను రాత్రి అంతా తీయమావిడి చెట్ల దగ్గర మల్లెపూల తోటల్లో మాలతీ లతల యొక్క సమూహాల్లో తెగ తిరిగి ఇక నువ్వు దొరక్క విరహానికి గురైపోయి చంద్రుడి వెన్నెలలో వేగి ఇంకా చచ్చిపోతానేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు నీకు దక్కాను, ఎందుకంటే దేవతలకి చావులేదు. అందువల్ల ఇక నువ్వు కాదన్నావంటే మాత్రం నా తపశక్తి అంతా వినియోగించి శరీరం విడిచిపెడతాను అని కన్నీళ్లు కాచి. వీడు దొంగ కదమని కపట విప్రుడు, మాయా ప్రవరుడు. వీడు అన్నాడు, ఓ రోజుని నాకు ఇల్లంటే ఇష్టం, పూజలంటే ఇష్టం, ఎలాగో అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, నువ్వు చూస్తేనేమో నా ప్రాణం తీస్తున్నావు, నేను లేకపోతే బతకలేనంటున్నావు, అక్కడికి వెళ్ళే అవకాశం లేనప్పుడు కనీసం నీ కోరికైనా తీరిస్తే నువ్వైనా బతుకుతావు, ఒకడు తాను కష్టపడ్డా ఇతరులు ఉపకారం చేయాలంటారు, సర్లే ఈసారి ఇలా కానీ అన్నాడు. అమ్మ వీడు దొరికాడు రావడానికి చాలా సంతోషం, నిజంగానే అన్నావని కన్నీళ్ళు కూర్చుని. అయితే ఒక్క నియమం అన్నాడు వాడు. ఏమిటది? రతిక్రీడా సమయంలో నువ్వు కళ్ళు మూసుకోవాలి అన్నాడు. ఎందుకంటే మాయల వల్ల పొందిన రూపం రతి సమయంలో పోయి యథారూపం వచ్చేస్తుంది, వీడు దొరికాడో చంపేస్తున్నాడు, చేపిస్తుంది. అందుకని ఒక్క రతిక్రీడా సమయంలో కళ్ళు మూస్తూ మిగతా సమయంలో కళ్ళు తిరుగంటే అసలు ఒప్పుకున్నావు చాలు, నీ ఇష్టం నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తాను. దాంతో ఆవిడ అక్కడే వాహనం చేసుకుని చెత్తా పట్టాలు వేసుకుని కొంతకాలం హాయిగా తిరిగాడు. ఎంతో ఆవిడ గర్భవతి అయ్యింది. చాలా పెద్ద కథ, పుస్తకం 2 ముక్కలో చెప్పేస్తుంది 5 నిమిషాలు. ఆవిడ గర్భవతి అవుతానే ఇక్కడ ఉంటే ప్రమాదం ఎప్పుడో ఒకప్పుడు వాడు కళ్ళు తెలుస్తుందేమో, అప్పుడు నేను దొరుకుతానేమో, శపిస్తుందేమో, ప్రమాదం వాడి దగ్గర శక్తులు ఉన్నాయనుకుని ఆడవాళ్ళు ముసుగెందుకు పోసుకోవడం వరకు ఓ రోజుని మా ఊరు నుంచి నాకు పసరించిన సిద్ధుడు వచ్చాడు. అక్కడ మా పంట పొలాలు, వీడి పంట పొలాలు ఈ మాయ, మా పొలాలన్నీ మాడిపోయాయిగా, మా ఇళ్ళు పాడైపోయాయిగా, మా ఆవిడ చిక్కిపోయిన అయిపోయిందిగా, మా నాన్నగారు మా అమ్మ మంచం మీద పడ్డారట, నేను వెళ్ళి కనపడకపోతే వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు. అంచేత ఏమనుకోకపోతే నువ్వు అనుమతిస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తానంటే, నువ్వు మళ్ళీ వస్తావా, అసలే గర్భవతిగా ఉన్నాను, గర్భవతిగా ఉన్నప్పుడు భార్య పక్కన భర్త ఉండాలి కదా అంటే, పర్వాలేదు వస్తాను, ఆ అసలు ఇంకా బాగా ఇచ్చాడైనా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తాను అని ఒప్పించి మా ఆయన వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ కనపడ్డాడు. ఈయనే తలుచుకుంది. కొంతకాలానికి ఆవిడ కొడుకు పుట్టాడు. అదిగో ఆ కొడుకు పేరు స్వరోచి అని మంచి కాకితో ఉండేవాడు. వాడిలో 2 రూపాలు కళ్ళు మూసుకుంది ఆవిడ. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ఆవిడ కళ్ళలో ఎవరు కనబడేవారు? ప్రవరుడు. అంచేత పుట్టినవాడు అచ్చం ప్రవరుడి యొక్క రూపంతో పుట్టాడు. కానీ శరీర కాంతి, మహిమలు, బలము గంధర్వుడి వల్ల పుట్టడం వల్ల ఆ శక్తి, గంధర్వ శక్తి, ప్రవర శక్తి, ప్రవరుడి రూపం, సౌందర్యం, తన కాంతి ఇవన్నీ కూర్చున్నవాడు పుట్టాడు. అందుకని ఏమన్నారంటే తన కళ్ళల్లో ఏ రూపం మెలిగితే స్త్రీకి అటువంటి రూపంతో ఉన్నవాడు పుడతాడు. అందుకే కళ్ళలో చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా పరపురుషుడిని ధ్యానించకూడదని పూర్వం అలా చెప్పేవారు. ఇదంతా నేను పురాణాల్లో చెప్తాను, బట్ నాకే వైద్య శాస్త్రం కూడా అదే చెబుతున్నాడు.
మొత్తం మీద ఏమైతేనే రెండు శక్తులతో ఒక మహాపురుషుడు పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి మంచి పరాక్రమంతో తన కోదండ విద్యతో యంత్రాదుల దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. బృహస్పతి దగ్గర చదువుకున్నాడు. అక్కడ ఉన్న మొత్తం హిమాలయ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ రాజయ్యాడు. గంధర్వులకి రాజయ్యాడు. తన పరాక్రమంతో అన్నీ సాధించాడు. ఒక రోజున ఆయన వేటకు వెళ్ళాడు. అక్కడ చాలా బాగా వేట జరిగింది. ఆ వేటలో ఒక పరమసుందరిమణి వచ్చి రక్షించింది. నువ్వెవరంటే నా పేరు మనోరమ, ఇందీవరాక్షుడు ఒక గంధర్వుడు ఉన్నాడు. ఆ గంధర్వుడి కూతుర్ని నన్ను 3 రోజులుగా ఒక రాక్షసుడు తరుగుతున్నాడు. ఆ రాక్షసుడి బారి నుంచి రక్షించు అని. అంటే రాక్షసుడితో యుద్ధం చేయడం కష్టమేమో అన్నాడు. నీకేం భయం కల్లా అస్త్రములు నా దగ్గర ఉన్నాయి. అస్త్ర హృదయం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం అంటే అస్త్రాల హృదయం ఉంది. ఆ మంత్రం నీకు ఇస్తాను. నువ్వు అడగచ్చు కదా, ఈ అస్త్రాలతో వాడిని నువ్వే చంపొచ్చు కదా అని. ఈ అస్త్రాలు ఆడవాళ్ళకి పనిచేయవు, మగవాళ్ళకే పనిచేస్తాయి. అందువల్ల నీకు ఇస్తున్నాను అని అస్త్ర హృదయం ఎదురించింది. ఇంతలో రాక్షసుడు వచ్చేసాడు. 6 గాడి చెట్ల గురువుగా ఎక్కేవాడు. వాడితో ఆరోగ్యం చేసి ఇందీవరాక్షుడిని కూతుర్ని మనోరమని కాపాడాడు. రాక్షసుడి మీద ఆగ్నేయాస్త్రమే చంపేశాడు ఈశ్వరుడు. ఆ రాక్షసుడు చచ్చిపోగానే ఒక అందమైన పురుషుడిగా మారిపోయాడు. వాడే ఈ మనోరమ తండ్రి ఇందీవరాక్షుడు. నాన్న నువ్వు ఈ రాక్షస రూపంలో ఉన్నవాది కూతురు. అవునమ్మా, ఏం చెప్పమంటావు? నా కర్మగారి కన్న కూతుర్నే తినబోయేది రాక్షస రూపంలో అన్నాడు. మామయ్య నీకు ఈ రోగాలు వచ్చిందని నేను మామయ్య రాసుగారు అలాగే ఆయన అసలు రాసి చెప్తున్నాను. మీ అమ్మ వరువుని నాకు చెల్లెలు అవుతుంది. నేను ఇందీవరాక్షుడినే గంధర్వుడిని, చాలా గొప్ప రాజుని, నలరావుడు వాడిని కొడుకుని. నాకు ఆయుర్వేదం అంటే బాగా ఇష్టం. అందుకని ఆయుర్వేదం నేర్పేవాడు ఎవడా అని వెతుక్కుంటూ ఉంటే బ్రహ్మమిత్రుడనే ఒక ఋషి కాబట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయుర్వేదం నేర్పమన్నాను. ఆయన అన్నాడు, గురువు గారి దగ్గరికి వచ్చేటప్పుడు తాంబూలం వేసుకుని కుంభకోలాడుతూ నోరు మీద నోరు పెట్టి మాట్లాడతావా? వచ్చి నీలాంటి భోగులకి అంటే వ్యసనపురులకి ఈ విద్య నేర్పమన్నాడు. గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి? నేనే వెళ్ళాలి. ఏమాయ్ నాకు విద్య నేర్పుతావా? అది ఇలా కూర్చుంటే ఎవరు నేర్పుతాడో చీపు అంటారు. అంచేత నీకు నేర్పను అన్నాడు. లేదంటే ఇప్పుడంటే తాంబూలం వేసుకున్నాక కానీ మీ దగ్గర అనేకంగా ఉంటారండి, కొంచెం బుద్ధిమంతుడండి, మా పెద్దలు మంచివాడు అండి అన్నాడు. ఏమైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్. ఇక నీ మీద నాకు కరెక్ట్ వచ్చింది, నేర్పనుకో అన్నాడు. నీకు మండింది. నువ్వు నేర్పకపోతే బోడి ఆ మాత్రం నేర్చుకోలేనా అని తన మాయతో అచ్చం శిష్యుడు వేషం వేసుకుని పక్కన కూర్చుని మొత్తం ఇచ్చేంత నేర్చేసుకున్నాడు. పైగా నీకు తెలియజేస్తే ఎక్కువ ధారణ. అందులో 6 నెలల్లో మొత్తం ఆయుర్వేదం నేర్చుకుని ఇప్పుడు తన అసలు రూపం ధరించి మరి అప్పుడు హాయిగా వెళ్ళిపోవచ్చుగా నేర్చుకున్నాక. కానీ లోపల కొంచెం క్రొవ్వు ఎరా అన్నట్టు గురువుగారి దగ్గరికి. గురువుగారికి మధ్యపోయి నువ్వు ఎప్పుడు వచ్చావంటే నేను 6 నెలలుగా ఈ విద్యంతా నేర్చుకున్నాను. తండ్రి నాకు అనుగ్రహింపగల వైద్యం పంచు ప్రార్థించిన గంటలుగా నటులాడి దిక్కుల భోగాలు వంటి ఓహోమలింటలు కలిగిన వారికే కలిగినే కొట్లాడాచన పెట్టి ఏమిటికి చెప్పును కష్ట ముష్టింపచ. ఎలా ముష్టిందుకు బతికే ఋషి నాన్న తండ్రి బాబోని బతిమాలి విద్య నేర్పమంటే చీపు అంటావా? నువ్వు బొమ్మన్నంత మాత్రం చేత నేను విద్య నేర్చుకోలేనా? వెనకటికి పెళ్లిలో గుండ్రాయి రాచేటప్పుడు నీకు ఎప్పుడైనా సరే పెళ్ళైనప్పుడు కొత్త పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఏం చేస్తారంటే సంధికల్లు రాయి కానీ రుబ్బురోలు పక్కన తొక్కిస్తారు, రాయి తొక్కిస్తారు. ఈ పెళ్లి అక్కడ అనుకున్నట్టు అందుకని రాయి తీసి దాచేసారు. రాయి దాచేస్తే పెళ్లి అవుతుందా? రాయి లేకపోయినా మానేస్తారా పెళ్లి? అంచేత వారు పిచ్చాడా? గుండ్రాడాల్సిన పెళ్లి ఏమిటికి చిక్కున్నాను. రుబ్బురోలు పత్రం దాస్తే పెళ్లి అవుతుందా? నువ్వు చెప్పకపోతే విజయరాదా? ఇదిగో చూసావా ఎలా నేర్చుకున్నాను అన్నాడు. దాంతో ఆయన మండిపోయి ఒక్క పెడమొక్క పెట్టాడు. ఆయన కోపాన్ని రాశానికి అలసాగంలో ఒక పద్యంలో కదా ఇక్కడ కూడా గద్యం రాశాడు. జడిలుడు కిటకిట పండు గురుగు కటములు అంటే పువ్వు కుటములు కటకట ముదిరాత్మ అటమటముల రుచికురుగా బుట్టబుట్టలు గురుగుతున్నాయి. కటకటంబడి కపాలలోని బూది కేరలోని ఆసుర్యకు మాయడ ప్రయోగించి వంచి అపహసించిగా ఉన్న అసురల ఇపిసితములు వసయులు అసుగ్రసములు అశనములుగా మెసవి వసుధ వసిలింపుమని వసుమముదల్ల గుండె జల్లుమని కల్లుబడి ఉరిదల్లలు పదవల్లములందరి ఇట్లాంటి అన్నాడు. ఉప్పు పదాలు
కొట్టాడు, కనుబొమ్మలు ముడి వేశాడు, పళ్ళు పక్కన కొరికాడు, కళ్ళంతా చెమటలు వచ్చేసి ఆ చెమటని ఇలా ముందుకు వచ్చేసింది, పళ్ళు పక్కపట కొరికితే అన్నాడు, ఓరి కూడా రాక్షస మాయతో నా దగ్గర విద్య నేర్చుకుని అక్కడికి వాడక నన్ను తిట్టి నా మీదే నీ ఇష్టం వచ్చినట్టు ధిక్కారస్వరంతో ఎగరేస్తావా ధిక్కారం జెండా, ఇదిగో నువ్వు చేసిన పనికి శిక్ష అని పక్కనున్న ఒక సంచిలో చేత బూడిద తీసి, నువ్వు నన్ను రాక్షస మాయతో మోసగించావుగా కాబట్టి రాక్షసుడు వెళ్ళిపో, నీ వాళ్ళని తిని అని చెప్పించాడు. రక్తం మాంసం ఎముకలు నాక్కుంటూ కొడుతారు కానీ వీడికి గుండె చల్లుమంది. కళ్ళు పడి అంటే గుండెలో రాయి పడింది అన్నమాట. కళ్ళు అంటే రాయి, అది ఎప్పుడు కూడా ఉప్పు కళ్ళు అంటే ఉప్పు రాయి అన్నమాట. వీడు కాళ్ళ మీద పడ్డాడు. గురువు గారు నన్ను ఎంత దారుణమైన శాపానికి గురి చేయకండి, మాంసం అసలు నేను తెలియదు, అందులో ఆయన స్వర్గంలో అమృతం తగ్గమని పట్టుకోవచ్చు, భూలోకంలో ఉన్న దరిద్ర ఆహారం అంటే అలాగా మాంసం అందులో మీద నరమాంసం అంటున్నారు, నన్ను క్షమించి శాపకం వచ్చిన చెప్పడంటే ఆయన నువ్వు తొందరపడి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టావు, నేను శపించాను, ఈ శాపం గారికి తీసుకోలేను, కానీ నువ్వు అందరినీ తిని ఆఖరి నీ కూతురు వెంట పడతావు, అప్పుడు నీ కాబోయే అల్లుడి చేతులు నువ్వు చస్తావు, చచ్చిన తర్వాత నీకు రోగం వస్తున్నాను. అది అప్పటి నుంచి నేను రాక్షసుండే నా నగరానికి వచ్చి మొత్తం నా ప్రజలందరినీ తినేశాను, గుర్రాలని ఏనుగుల్ని అన్ని పీరుగుల్ని తినేశాను, ఆఖరి కూతురు మిగిలింది. ఈ కూతురు వెంటబడి తినబోతూ ఉంటే ఇదిగో ఇక్కడికి వచ్చింది, నువ్వు నన్ను చంపావు, నువ్వు నాకు మేనల్లుడివి, ఇప్పుడు అల్లుడివి, నాయన నా ఆయుర్వేదం నుంచి నీకు ఇస్తాను కట్నంగా, ఇంతకు మించి వేరే కట్టవాడదు, డాలర్స్ కావాలంటే డాలర్స్ పో, నేను మాత్రం ఆయుర్వేదం వేస్తున్నాను నీకు, దీంతో నా కూతురిని పెళ్లి చేసుకో ఆయన కట్నంగా ఆయుర్వేదం నుంచి ఇచ్చి ఆ తర్వాత నా దాంట్లో వెళ్ళిపోయాడు. మనోరమని పెళ్లి చేసుకున్నాడు. మనోరమకి పెళ్ళయింది కానీ సుఖంగా ఉండలేకపోయింది. ఏమిటి భార్యమని నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా అని అడిగాను. కాదండి, నాకు ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా పెద్ద శాపం వచ్చింది. ఒకప్పుడు నేను నా స్నేహితురాలతో ఈ హిమాలయాల్లో తిరుగుతున్నాం, అక్కడ ఒక ముసలాయన తపస్సు చేసుకుంటాడు, మా స్నేహితురాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం, నేను ఆ ముసలాయన ముక్కు పట్టుకు పీకాను, దాంతో ఆయన కోపం వచ్చింది, తపస్సు చేసుకుంటున్న వాడి ముక్కు పట్టుకున్నావు కనుక నువ్వు దిక్కులేదని వెళ్ళిపోయి నీ తండ్రి రాక్షస రూపంలో నీకు తరుగుతూ ఉంటే ఏడుతూగాక అనగానే పక్కన చెరికెత్తులు కర్రలు పెట్టి అది పట్టబోయారు. మా చెరికెత్తిని వాళ్ళ నాన్న రాక్షసుడై తలవాలంటావా, నీ అంతం చూస్తాను. దాంతో ఆయన పాప వచ్చి నా చెరికెత్తుల్లో ఒక చెరికెత్తిని కుష్ఠరోగం వచ్చుగా కానీ ఇంకో దానికి క్షయరోగం వచ్చుగా అన్నాడు. ఒక ఆవిడ టీబీ పేషెంట్ అయి మరొక ఆవిడ లెప్రసీ పేషెంట్ అయి ఏడుస్తూ ఉంటే నా స్నేహితుడు నా కోసం నేను మీతో పెళ్లి చేసుకుని టీబీ రంగాన్ని హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలండి అనుకో. ఓ వైద్య అయితే నీ నాన్నగారు నాకు ఆయుర్వేదం కట్టంగా ఇచ్చాడుగా, ఈ ఆయుర్వేదంతో వాళ్ళ రోగం తొలగిస్తానని వాళ్ళిద్దరికి రోగం తొలగించాడు. వాళ్ళన్నారు మా రోగం తొలగించిన వాడే మా భర్త అనుకున్నాం, అయినా మేము ముగ్గురు స్నేహితురాను, మేము ముగ్గురు ఒకే చోట ఉండాలంటే మా ఇద్దరిని కూడా పెళ్లి చేసుకుంటారు, కలిసి వచ్చింది కదా అనుకుని వాళ్ళని కూడా కాడి పెట్టాడు. ముగ్గురితో కొంతకాలం కాపురం చేశాడు. ఆ తర్వాత ఒక రోజున అది పెద్ద కథ అనుకోండి, అంతా ఒక రెండు ముక్కలు చెప్పాల్సి వస్తుంది, ఇంత ప్రబంధం చెప్పాలంటే, చెప్పకపోతే అన్యాయం చేసిన వాళ్ళు. ఓ రోజు ఈ భార్యతో హిమాలయ పర్వతాల్లో తిరిగాక అక్కడ కొన్ని జింకలు, ఆడ జింకలు ఒక మగ జింక దగ్గరికి వచ్చాయి. అప్పుడు ఆ మగ జింకల్ని ఏమన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి నేను ఏమన్నా మానవుండేనా, ఒక్క స్త్రీ ఒక భర్త, ఇది ధర్మం, స్వరోచితంగా ముగ్గురు పెళ్ళాలతో తిరగడానికి నేనేం సిగ్గులేని దాన్ని కాదు అంది ఆ జింక, మగ జింక ఆడ జింకలతో. ఈయనకి అనేక లాంగ్వేజెస్, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు, జింకల భాష వచ్చు. అది పోయింది అంటే ఎంతమంది భార్యలతో తిరగడం తప్పనమాట అనుకున్నాడు. ఇంకా రోజు ఇంటికి వచ్చిన మనశ్శాంతిగా కొన్ని రోజులు తిరిగాడు. అయినా మళ్ళీ భార్యలో రోజున ఏమంటే ఈసారి బోట్ షైకి వెళదామండి అలాగే కారణం లేక వెళ్ళాడు. వీళ్ళతో నావలో తిరుగుతూ ఉంటే ఆ నావ చుట్టూతో కొన్ని హంసలు చేరాయి. ఒక మగ హంస చుట్టూ ఆడహంసలు హంసినులు చేరి మేమంతా నేను వరిస్తున్నామంటే మళ్ళీ హంసని ఎక్కువ మందిని పెళ్లి చేసుకుని సిగ్గు లేకుండా ఉండడానికి నేనే స్వరోచిని కాదు. అక్కడ జింక, ఇక్కడ మళ్ళీ ఈ వెళ్లి మొక్క నన్ను నెగటివ్ చేస్తున్నాయి అనుకుని చిచ్చి అని ఇంకా భార్యల మీద విరక్తితో నేను సన్యాసం పుచ్చుకుంటాను వెళ్ళినాడు. అడిగి సన్యాసం పుచ్చుకోవడం అంటే ఊరికే కాషాయం వేసేస్తే సరిపోతుందా? పేరుకి మనం ఎంత నిత్యానందంతో ఉందామన్నా లోపల రాగుతాయి మనం. అంచేత కాషాయ వస్త్రం కట్టినంత మాత్రం చేత కావులునంత కామములుడునా ఒకటే ఒక పద్యం రాశారు. కాషాయ వస్త్రం కట్టుకుంటే లోపల మనస్సు ఏమవుతుంది, దాన్ని జయించాలి. ఇతడు అది ఇంకా జయించలేదు.
అప్పుడు తమాషా జరిగింది. అక్కడ ఒక సింహం ఒక లేడీ మీదకి దుడ్డు చంపుతుంది ఆడాలి చెక్కని. ఈ అడవిలో తిరుగుతుంటే ఒంటరిగా అది వెంటనే జాలి కలిగి ఈయన బాణంతో సింహాన్ని పట్టబోయాడు. అప్పుడు సింహం కథకథలాడి పారిపోయింది. ఆడలేడు వచ్చి ఎందుకయ్యా సింహాన్ని చంపుతావు? నేను చచ్చిపోవాలనుకుని ఆ సింహం దగ్గర వెళ్ళాను. ప్రాణ భయం నాకు లేదు, నాకు చావాలని కోరిక, కావాలంటే నన్ను కొట్టారు. చెక్క కూడా మాట్లాడేస్తుంది మానవ భాషలో ఉంటుంది. చెక్క ఎవరైనా చావు తప్పించుకోవాలనుకుంటారు. నువ్వు కావాలంటున్నావు ఏమిటి అంటే ఏం చెప్పంటావు? నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, వాడు భర్త అవ్వకపోతే చచ్చిపోదాం అనుకుని ఈ చెక్క దగ్గర ఈ సింహం దగ్గరకు వచ్చాను. నువ్వెవరిని ప్రేమించావు అన్నాడు. ఎవరితో అయితే నీ దగ్గరికి వస్తావు? నిన్నే అంటే. ముగ్గురు భార్యలు వదిలించుకుని చివాట్లు వదిలించుకుని ఇక్కడికి వస్తే మళ్ళీ నువ్వు తగులుకున్నావా? ఓ లేడీ, నేనేమో మానవుడిని, నువ్వు చూస్తే లేడీని. అమెరికాలో పుట్టుంటే వేరే విషయం అనుకో. కర్మయోగం వల్ల నాకీ పెళ్ళి ఏమిటి అన్నాడు. లేదు, ఒక్కసారి నువ్వు ప్రేమగా నన్ను నిమ్మురు అని. అలా ప్రేమగా నిమ్మగానే ఆ ఆడచిన్న కాస్త ఒక ఆనందమైన స్త్రీగా మరి ఎవరు నువ్వు అన్నాడు. ఈ వనానికి దేవతలు, వరదేవతలు, దేవతలు నీ వల్ల ఒక కారణ జన్ముడు పుట్టాలి కనుక నన్ను పంపారు. ఒక్క పుత్రుడు పుట్టేదాకా నన్ను భారీగా సేకరించు, తద్వారా ఈ లోకానికి ఉపకారం జరుగుతుంది అని. అదిగో ఆ స్వరోజికి, ఆ వనదేవతకి ఒక కొడుకు పుట్టాడు. వాడు కథానాయకుడు స్వరోజిషమనువు. అతను పుట్టగానే మహాపరాక్రమంతో విద్యలని నేర్చుకుని శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై నిన్ను రెండవ మనువుగా చేస్తున్నాను, ప్రజల్ని ధర్మంగా పరిపాలించు. ప్రజలు నువ్వు ఎలా నడుచుకుంటే అలా నడుచుకుంటారు. ఏకపత్ని వృద్ధుడిపై ప్రజలని దొంగలు మొదలైన భయం లేకుండా సరైన మార్గంలో నడుపుతూ కల్లా కపటలు లేకుండా నడుచుకో అని చెప్పాడు. చాలా మంచి వరాలు ఇచ్చాడు. ఆ సార్వత్రిశముడు తాను మళ్ళీ భూమండలాన్ని మహాచక్రవర్తి ధర్మబద్ధంగా పాలించాడు. ఆయన కాలంలో వర్షాలు సక్రమంగా కురిసి ప్రజలకి పాడి పంట సుఖంగా ఉంది. చెప్పాక ఎక్కడ అధర్మం లేదు. ధర్మం బట్టి 4 పాదాలు నడిచింది. కృతయుగ ధర్మం నెలకొల్పుతుంది. ఆ తర్వాత ఆయన శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సార్వత్రిశముడు కథని 628 పెద్ద పెద్ద గద్యాలు, కొన్ని పద్యాల్లో అల్లసారి పెద్ద తన భద్రంగా రాశాడు. రకరకాల కవితా విశేషాలు ఉంటాయి వాటిల్లో. ఏదో క్లుప్తంగా వాచికంగా మనం స్పృశించుకోవడం, ఎందుకంటే ఎక్కువ స్పృశించుకోవడం కష్టం. ఇదే నెలలో ఇంకొక సాహిత్య వర్షంతో ఇక్కడే నెలగల తెలుగులో ట్యాక్స్ అనేది కలుసుకుంటాం వచ్చే సంవత్సరం. మంచి బోధనతో చక్కటి విషయాలు చెప్పినందుకు